శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 17 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి మధ్యాహ్నం 3:21 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా జ్యేష్ఠ నక్షత్రం ఉంది. గురువారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ కాలదండ యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 12 రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అందులోనూ ప్రత్యేకించి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటివి నిర్వహించే వాళ్ళు డబ్బు పరంగా జాగ్రత్తగా లెక్కలు చూసుకోవాలి. అలాగే సంఘంలో అందరితో కలిసి ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనంలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి చెవులు గుట్టించడానికి అనుకూలం. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి ప్రధానంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. ఏదైనా మంత్రం గురువు దగ్గర తీసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి జ్యేష్ఠ మంచిది. ఎదుటి వాళ్ళతో మన వైపు న్యాయం ఉంటే తగాద పట్టడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. జాతక ఫలితాలు జ్యోతిష్కుల దగ్గర తెలుసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రం. అలాగే చెడ్డ వ్యవహారాలు నిర్వహించడానికి, ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడు చేయటానికి, చెడ్డ వ్యవహారాలు చేయటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. వ్యవసాయ పరంగా పశువుల క్రయ విక్రయాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. మీ పై అధికారులు మీ పనిలో మీకు సహాయం చేస్తారు. దానివల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే మీకు కూడా అధికార పదవీ యోగం పొందటానికి, ప్రమోషన్ పొందటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ధనలాభం కూడా ఉంది. అయితే అద్భుతమైన స్థాయిలో కాకుండా సామాన్యమైనటువంటి ధనలాభం పొందే యోగం మేషరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఆలోచించి మాట్లాడుకోవాలి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మానసికంగా ఒత్తిడి, శ్రమ అనేవి మిథున రాశి వాళ్ళకి కొంచెం ఉంటాయి. కాబట్టి ఆ శ్రమ, ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రధానంగా వ్యాపార రంగంలో మీకు శత్రువులు పెరుగుతారు. కర్కాటక రాశి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా మీ వెనక వెన్నుపోటు పొడిచే శత్రువులు, మీ వెనక గోతులు తీసే శత్రువులు ఈరోజు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా ఉండటం అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేస్తున్నా సరే సింహరాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన లాభాలు, ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, భగవద్ అనుగ్రహాన్ని సులభంగా పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడుతుంది. అంటే ఏ పని ప్రారంభించినా
ఆ పని జరగదు, పని ఆలస్యం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ చెక్కు చెదరని మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మానసికంగా కొంత చింత ఉంటుంది. ఆ చింతను పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం కన్యారాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్య ధన లాభాలు ఉన్నాయి. అంటే ధనం నష్టపోవటం ఉండదు, విపరీతమైన లాభం ఉండదు, సామాన్యంగా ధనలాభం పొందే సూచనలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభాలు కలుగుతాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది, శత్రువులు పెరుగుతారు. వ్యాపారంలో శత్రువుల విషయంలో మాత్రం కొద్దిగా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఇష్టకార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే ఏమనుకుంటే అది జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అర్హతకు తగిన ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మానసికంగా శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. ఆ మానసిక శ్రమ, ఒత్తిడి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కార్యజయం ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే స్వల్ప ధనలాభం ఉంటుంది. అద్భుతమైన స్థాయిలో కాకుండా కొంతమేరకు ధనలాభం పొందే సూచనలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. వెల్లుల్లిపై రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయటం మంచిది. అలాగే అప్పులయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభరాశి వాళ్ళు ఈరోజు అప్పులకు దూరంగా ఉండటం మంచిది. అప్పు తీసుకోవటం అనే దానికి దూరంగా ఉండండి. అయితే వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. మనస్సు అనేది ప్రశాంతంగా ఉండదు. అలాగే కుటుంబ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కుటుంబ కలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధన వ్యయం ఉంది. ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే గురువారం కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే దానివల్ల గురువారానికి సంబంధించిన అన్ని రకాలైన విభేదాలు తొలగిపోతాయి. గురువారానికి సంబంధించిన అన్ని రకాలైన సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కాబట్టి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతంగా ఉండాలంటే 12 రాశుల వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళ్ళండి. శుభం చేకూరుతుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి మంచి టైంగా చెప్పాలి. అలాగే డాక్టర్లను కలుసుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఔషధాలు ప్రారంభించే వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటిసారి మందులు ప్రారంభించడానికి గురుహోర మంచిది. అలాగే లాటరీలు కొనుక్కోవటానికి గురుహోర మంచిది. అంతేకాకుండా నూతన వస్తువులు, నూతన వస్త్రాలు ధరించడానికి కూడా గురుహోర చాలా మంచిది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు గురుహోరలో చేసుకోవచ్చు. పిల్లలు ఉయ్యాల్లో వేయటానికి కూడా గురుహోర మంచిది. అలాగే కొత్త కొత్త పుస్తకాలు చదవటానికి, వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా గురుహోర అనేది చాలా మంచిది. అలాగే డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవడం ద్వారా తొందరలోనే రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర చాలా మంచిది. అందులోనూ గురువారం గురుహోరలో ఈ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.